అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ కోసం పనిచేస్తున్నాడు? రేవంత్ రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తుండా, కాంగ్రెస్ కోసం పనిచేస్తుండా? అసలు రేవంత్ రెడ్డి ఎటువైపు ఉన్నాడు అనేది ఒక కన్నేసి ఉంచమని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు హైకమాండ్ చెప్పిరు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ప్రధానమంత్రి మీటింగ్కి పోయిండు. ప్రధానమంత్రి భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి దిక్కు చూసి ప్రధానమంత్రి ఒక మాట చెప్పిండు. రేవంత్, నువ్వు నాతో కలువు, నువ్వు అనుకున్న స్థానానికి నేను తీసుకెళ్తా అని చెప్పి ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట. ఇక తర్వాత ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు నవ్విర్రు. నవ్విన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు, నేను మీతోనే ఉన్నా. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఈ మాట అన్నాడో, ప్రధానమంత్రి ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిండో, బంపర్ ఆఫర్, నాతో కలువు, కలిసి పనిచేయి, నువ్వు అనుకున్నటువంటి స్థానానికి ఆ స్థాయికి నేను తీసుకెళ్తా అని చెప్పి ప్రధానమంత్రి ఎప్పుడైతే చెప్పిండో, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఒక అనుమానం క్రియేట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు ఎక్కడో చిన్న డౌట్ క్రియేట్ అయింది. అసలు రేవంత్ రెడ్డి ఎటువైపు ఉన్నాడు? రేవంత్ రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తుండా, కాంగ్రెస్ కోసం పనిచేస్తుండా? ప్రధానమంత్రి రేవంత్ రెడ్డిని అట్లా ఎందుకు అంటాడు? ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అనే సంగతి ప్రధానమంత్రికి తెలుసు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందనేటటువంటి సంగతి ప్రధానమంత్రికి తెలుసు. అయినా సరే దేశ ప్రధాని ఎందుకు అట్లా మాట్లాడిండు? మాట్లాడడానికి గల కారణం ఏందనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే మాతో కలిసి పని చేస్తే మీకు రావాల్సిన నిధులు వస్తాయని చెప్పిండా? లేకపోతే మాతో కలిసి పని చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఇంకా పెరుగుతుందని చెప్పి చెప్పిండా? మాతో కలిసి పని చేస్తే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది అని చెప్పి చెప్పిండా? లేకపోతే అందరం కలిసి పని చేసుకుందామని చెప్పిండా? ఏందనేది క్వశ్చన్ మార్క్. కానీ మేరే సాత్ జోడో, నాతో కలిసి నడువు, నాతో కలువు, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకెళ్తా అంటే అర్థం ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్గా మీరు బీజేపీ పార్టీలోకి వచ్చేయండి అన్నట్ట, లేకపోతే బీజేపీలోకి రండి, బీజేపీలో మీకు ముఖ్యమైనటువంటి పదవి ఇస్తా అని అన్నట్ట? అసలు ఏంది, ఏమన్నట్టు అనేది అర్థమైతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు డౌట్ ఏంది చెప్పనా? కాంగ్రెస్ పార్టీ లీడర్లకు డౌట్ వచ్చేసరికి అధిష్టానానికి కూడా డౌట్ వచ్చిందట. హైకమాండ్ కూడా అనుమానంతో ఉన్నారట. ఆ అనుమానం ఏందనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత మంత్రులకు వచ్చినటువంటి డౌట్ ఏందట అంటే, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలతో మాట్లాడతాడు, సీఎం రమేష్ ఇంటికి పోతాడు, టిఫిన్ చేస్తాడు, బీజేపీ ఎంపీలతో క్లోజ్ ఉంటాడు, బీజేపీ కేంద్ర మంత్రులతో క్లోజ్ ఉంటాడు, బీజేపీ నాయకత్వంతో వెరీ క్లోజ్ ఉంటాడు. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మస్తు దోస్తు, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి మంచి దోస్తు. సో రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళని ఎక్కడ కూడా విమర్శలు చేయడు. మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళని విమర్శలు చేసేటట్టు మనం ఎక్కడ చూడలే. అంటే కేసీఆర్ని తిట్టుడు, అంటే కేసీఆర్ని తిట్టుడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? అవసరం అనుకుంటే ప్రధానమంత్రిని కడిగి పారేస్తా, ప్రధానమంత్రిని ప్రశ్నిస్తా, ఢిల్లీకి పోతా, మనకు రావాల్సిన నిధులు పట్టుకొస్తా, ఏదైనా చేసి ప్రధానమంత్రిని పంచాయతీ పెట్టుకోనన్నా సరే నేను రావాల్సినటువంటి నిధులను పట్టుకొని వస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ డైలాగులు కొడతాడు. ప్రధానమంత్రిని పోయి కలిసే టైంలో ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుంటాడు అన్న ప్రధానమంత్రి ముందు. ప్రధానమంత్రి ఏమో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే అన్ననేమో ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుంటాడు. సార్ ప్లీజ్ సార్ ఏమో ఈరు సార్ నిధులు అని చెప్పి. రేవంత్ అని ఇక్కడేమో పుల్లెక్క సింహం లెక్క, నన్నెవరు అనేది, ప్రధానమంత్రిని ఎదిరిస్తా, ఢిల్లీకి పోయి రావాల్సిన నిధులు పట్టుకొస్తా అంటాడు. ప్రధాని సార్ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని కూర్చుంటాడు. అసలు ఏంది? రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పోయినా బీజేపీలతో కలిసి తిరుగుతాడు, బీజేపీలతో మాట్లాడతాడు. మొన్న టిఫిన్కి పోయిండు, బ్రేక్ఫాస్ట్ మీట్కి పోయిండు, ఎవరిని తీసుకోపోలే, మళ్ళీ ఒక్కడే పోయిండు. అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు ఉన్నటువంటి ఇంకో డౌట్ ఏందట అంటే, రేవంత్ రెడ్డి బీజేపీ కోసం ఏమైనా పనిచేస్తున్నా ఇండైరెక్ట్గా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఉన్నది. దీంట్లో ఇంకొక క్వశ్చన్ మార్క్ ఏం యాడ్ అయింది, ఇంకో అనుమానం ఎక్కడ క్రియేట్ అయిందంటే, బండి సంజయ్ కొడుకు పైన కేసు అయింది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు అని చెప్పి పదం కూడా వాడొద్దట. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చినారు, కానీ వాళ్ళ కొడుకు పైన కేసు అయింది. కేసు అయినప్పుడు రేవంత్ రెడ్డి దాదాపు 7-8 రోజులు అవుతుంది కేసు, 8వ తారీఖు అయింది పోక్సో కేసు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి బండి సాయి భైరత్ పైన యాక్షన్ తీసుకోలే. పోలీసులు బండి సాయి భైరత్ ఎక్కడ అరెస్ట్ చేయలేదు. పోలీసులు బండి సాయి భైరత్ని అదుపులోకి తీసుకోలేదు, విచారణకు రమ్మని చెప్పినా కానీ ఆయన రాలేదు. ఎక్కడుండో పోలీసులకు తెలియదట. అప్ స్కాన్లో ఉన్నాడు బండి సాయి భైరత్, పారిపోయిండు, పరారిలో ఉన్నాడు. మరి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు కాబట్టే
రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉంటున్నాడు. మరి ఇదే కేసు వేరే వాళ్ళ మీద సామాన్యుల మీద అయిందనుకో వెంటనే తీసుకోపోయి ఎప్పుడో జైలు వేస్తుండే. కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఏమంటలేడు. తర్వాత బండి సంజయ్ కొంచెం ప్రధానమంత్రికి దగ్గర, కేంద్ర మంత్రి కదా ఎంతైనా, తర్వాత అమిత్ షాకి దగ్గర కాబట్టి రేవంత్ రెడ్డి బండి సంజయ్తో దోస్తాన్ చేస్తున్నాడు. అందుకే వాళ్ళ కొడుకును ఏమంటలేడు అనేటటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం మాట్లాడకపోవడం, రెస్పాన్స్ కాకపోవడం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్లు పిలవాలి, కుసబెట్టాలి, మాట్లాడాలి, అసలు ఏంది, ఏం నడుస్తుంది, ఈ కేసు విషయంలో ఏంది, పురోగతి ఏంది, ఎక్కడ దాకా పోయింది, ఏం కథ అనేది మొత్తం డిస్కషన్ చేయాలి. హోంమంత్రి ఆయన ఎక్కడ కూడా లేదు డిస్కషన్, జీరో. ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ వస్తుందట, అసలు ఏంది, ఏం నడుస్తుంది, ఏం కథ, రేవంత్ రెడ్డి ఎందుకు సైలెన్స్ ఉంటున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది, ఇదో క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి పైన అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి, రకరకాల అనుమానాలు. ఈ పంచాయతీ కాస్త హైకమాండ్ దాకా పోయిందట. ప్రధానమంత్రి మొన్న మాట్లాడే మాటలు రాహుల్ గాంధీ కూడా చూసే ఉంటాడు కదా, రాహుల్ గాంధీ దగ్గరికి పోతుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, రాహుల్ గాంధీ కూడా చెప్పేటోళ్ళు చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా రాహుల్ గాంధీ క్లోజ్ ఉంటారు, చెప్తారు, రకరకాలుగా జరుగుతుంది. మంత్రులు మీనాక్షి మేడం తెలిసింది, మీనాక్షి మేడం ఢిల్లీకి చెప్పిందనే చర్చ ఉంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ, తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరికీ డౌట్ ఉందట, అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని ఏమైనా డ్యామేజ్ చేసే పని చేస్తుండా, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాకపోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుండా, ఆయనతో రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఎప్పుడైనా జంప్ అవుతారా ఏంది, బీజేపీతో క్లోజ్ ఉన్నాడు, ఆయనతో భారతీయ జనతా పార్టీలోకి ఏమైనా వెళ్ళిపోతాడా, రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోయినా బీజేపీలో సీఎం రేవంత్ రెడ్డి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి పోతే రేవంత్ రెడ్డి బీజేపీలో సీఎం క్యాండిడేట్, దాంట్లో వేరే ఆప్షనే లేదు. ఇంకా రేవంత్ రెడ్డి మాస్ లీడర్, గట్టిగా మాట్లాడే వ్యక్తి, అద్భుతంగా మాట్లాడుతున్న, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. రేవంత్ రెడ్డిని అందరూ ఇష్టపడతారు, నేను కూడా కోర్స్ చెప్పాలంటే రేవంత్ అన్నకి నేను వీరాభిమాని, అది వేరే విషయం, కానీ అది నా పర్సనల్. కానీ సో రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి పోయినా రేవంత్ అన్న ముఖ్యమంత్రి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. రేవంత్ అన్న బీజేపీలో పోతే సేమ్ పాదయాత్ర చేస్తాడు, జెండా పట్టుకొని గట్టిగా తిరుగుతాడు, మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. కారణం ఏంటంటే కాంగ్రెస్ నాకు సెట్ కాలేదు, ఆ మంత్రులు కరెక్ట్ లేరు, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు, ఊకే హైకమాండ్ దగ్గరికి పోవాలి, హైకమాండ్కి ముచ్చడి చెప్పాలి, హైకమాండ్ చెప్పినట్టు నేను చేయాలి, చెప్పినట్టు నేను వినాలి, నాతో కాదుగా, ఇక కాంగ్రెస్ వద్దని చెప్పి వచ్చేసినా, నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నా అని చెప్పి రేపటి రోజు రేవంత్ అన్న బీజేపీలోకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చ కూడా వినబడుతున్నది. ఇది నేను చెప్తున్న మాట, చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న మాట. కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీలో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అదే ఇప్పుడు హైకమాండ్ డౌట్, రేవంత్ రెడ్డిని నమ్మి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఏమో ఎంతసేపు బీజేపీలో ఏమన్నాడు, బీజేపీలతో దోస్తాన్ చేస్తాడు, బీజేపీలో స్కూల్ ఓపెనింగ్ ఉన్నా, కాలేజీలో ఓపెనింగ్ ఉన్నా రేవంత్ రెడ్డి పోతున్నాడు, బీజేపీలకు ఫుల్ క్లోజ్. మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి కలవాలనుకుంటే కలుస్తున్నాడు, ఎంపీలను కలుస్తున్నాడు, కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నాడు, క్లోజ్నెస్ ఉన్నది, మంచిగా ఉన్నది పరిచయం. అసలు మొన్న ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి తోటి మాట్లాడుతూ నవ్వుతున్నాడు. ఇంత క్లోజ్నెస్ ఉంటే అట్లా నవ్వాలి, ఇంత మంచి పరిచయాలు ఉంటే అట్లా నవ్వాలి, అంత ఈజీగా నవ్వరు కదా, అంత ఈజీ, అంత క్లోజ్నెస్ ఉండాలి. ముఖ్యమంత్రి పైన చమత్కారంతో మాట్లాడిండు అని అన్నారు. బేసిక్గా ఒక మనిషిని చమత్కారంతో మాట్లాడాలంటే ఎంత క్లోజ్నెస్ ఉండాలి. రేవంత్ రెడ్డిని నాతో కలువు, నువ్వు అనుకున్న స్థానానికి తీసుకెళ్తా అని ప్రధానమంత్రి చెప్తున్నాడు, ఎంత క్లోజ్నెస్ ఉంటే తప్ప ఆ మాట ఎందుకు అంటారు. ఇవన్నీ డౌట్లు కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నాయి. ఈ డౌట్ అధిష్టానానికి కూడా వచ్చిందట. హైకమాండ్ కొంతమంది లీడర్లకు రేవంత్ రెడ్డి అసలు ఏంది, ఆయన వర్షన్ ఏందనేది కనుక్కోండి అంటే, గమనించండి, కనుక్కోవడం మీన్స్ గమనించండి, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఆయన పర్ఫార్మెన్స్ ఏంది, బీజేపీలతో ఏమైనా టచ్లు ఉంటుండా, బీజేపీలతో రెగ్యులర్గా ఏమైనా మాట్లాడుతున్నాడా, బీజేపీ ప్రోగ్రాంలకు ఎక్కువ అటెండ్ అవుతున్నాడా, బీజేపీకి సంబంధించిన ఎంపీలు రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారా, కేంద్ర మంత్రులు ఏమైనా బాగా మాట్లాడుతుర్రా, రేవంత్ రెడ్డి ఏమైనా తేడా కొడుతుందా, బీజేపీ దిక్కేమైనా అట్లా పోయే అవకాశాలు ఏమైనా కొడుతున్నాయా, ఇవన్నీ అబ్జర్వ్ చేయమని హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పి పెట్టిరు అనేది వినబడుతున్న చర్చ, కొంత చెప్పు ఉంచిరు అనేది. కాబట్టి ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్ ఉన్నది. ఓవైపు రేవంత్ అన్నేమో బీజేపీ కొంత ఫేవర్గా కనబడుతున్నాడు, ఫేవర్ అంటే కొంచెం క్లోజ్నెస్ కనబడుతున్నాడు. ఇంకా రేవంత్ అన్న ఏమంటాడు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటాడు. అసలు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఎట్లా ఒకటి అవుతుంది, ఏ విధంగా ఒకటి అవుతుంది. ఇవంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటేమో అని డౌట్ కొడుతుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ప్రధానమంత్రి మొన్న అన్న మాట, రేవంత్ నాతో కలువు, కలిసి పనిచేయి, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకెళ్తా, నువ్వు అనుకున్న స్థానానికి తీసుకెళ్తా అంటే ఏంది, కలిసి పని చేయమన్నట్ట, లేకపోతే మాతో కొలాబరేషన్ పెట్టుకో అన్నట్ట, లేకపోతే బీజేపీలోకి రమ్మని చెప్పినట్ట. అనుకున్న స్థానం అంటే ఏంది, ముఖ్యమంత్రి కంటే ఎక్కువ స్థానం అయితే కాదు కదా. సీఎం పెద్ద పోస్టు, తెలంగాణకు సీఎం ఈజ్ బాస్, 4 కోట్ల మందికి రేవంత్ రెడ్డి బాస్,
ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలి. మొత్తం ఆయన కింద ఉంటుంది వ్యవస్థ అంతా, తెలంగాణ అంతా ఆయన కింద ఉంటుంది. ఆయన చెప్పినట్టు నడవాలి. అంతకంటే పెద్ద పదవి అంటే ఏంది? వాట్? కేంద్ర మంత్రి పదవా? అంతకంటే పెద్దదంటే ఏంది మరి? కేంద్ర మంత్రి పదవా, లేకపోతే మరి కేంద్రంలో ఇంకేమైనా పెద్ద పదవులు ఉంటాయా? ఏంది ఇది? పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అసలు ఏందనేది తెలుస్తలేదు. మరి కాంగ్రెస్ వాళ్ళకి అదే డౌట్, అసలు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి పుసుక్కున్న బీజేపీలోకి ఏమన్నా పోతాడా? బీజేపీలో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారట. కానీ రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి పోయినా, కొత్త పార్టీ పెట్టినా, రేవంత్ అన్న కొత్త పార్టీ పెట్టినా కూడా ఖచ్చితంగా రేవంత్ అనే సీఎం, దాంట్లో వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే ఆయనకు ఆ చరిష్మా ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, గట్టిగా రానియగలుగుతాడు. ఇప్పుడు ఏముందబ్బా, సింపుల్. రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీలో సీఎం ఉన్నాడు. ఒకవేళ రేపటి రోజు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో పోయిండు అనుకో, ఏమంటాడు? సింపుల్, కాంగ్రెస్ పార్టీ నాకు సెట్ అయితే లేదు అంటే హైదరాబాద్ నుండి ఢిల్లీ కూడా అవుతుంది, ఢిల్లీలో హైకమాండ్ తోటి మాట్లాడ అవుతుంది, హైకమాండ్ ఎట్లా చెప్తే నేను అట్లా వినుడు అవుతుంది, నేను ఒక తోలుబొమ్మ లెక్క, వాళ్ళు ఎట్లా ఆడిపిస్తే నేను అట్లా ఆడాలి, నాతో అయితలేదు, హైకమాండ్ చేయబట్టి నేను పరిపాలన చక్కగా చేయలేకపోతున్నా, మళ్ళీ మంత్రులు నేను చెప్పినట్టు వినరు, మంత్రులు డైరెక్ట్ హైకమాండ్ చెప్పినట్టు వింటారు, ఇక నేను ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా వేస్ట్ అనిపించి నేను రిజైన్ చేస్తాను అని బీజేపీ నుండి ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే ఇక బీజేపీని కూడా కొంత బలం పెంచుకొని బీజేపీ నుండి రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అయ్యి బీజేపీ నుండి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఇన్ కేస్ బీజేపీ పార్టీలోకి చేరి బీజేపీ నుండి బలంగా పోటీ చేస్తే బీజేపీ నుండి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. రేవంత్ రెడ్డి బీజేపీని కూడా అధికారంలో తీసుకొచ్చే కార్యక్రమం చేయవచ్చు, ఆయనకు ఆ సత్తా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. కానీ మరి అదేమన్నా అవుతుందా కాదా అనేది క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టుకోపోవచ్చు. ఎందుకంటే చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు, కష్టపడి కాంగ్రెస్లో ఎదిగినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి పైన నమ్మకంతో పిసిసి పదవి ఇచ్చిన, అధ్యక్ష పదవి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయే అవకాశం ఉండదు, అంత ఈజీగా బీజేపీలో కూడా పోకపోవచ్చు. కానీ రాజకీయాలలో ఏదైనా సాధ్యమే, రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు. మనం డిస్క్రైబ్ చేయడానికి లేదు, మనం చెప్పనీకి లేదు. ఇవాళ పొద్దుగాల బీజేపీ నుండి రేపు పొద్దుగాల కాంగ్రెస్ పోయి, రేపు పొద్దుగాల కాంగ్రెస్ పోయి ఎల్లుండి మళ్ళా బీఆర్ఎస్ పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పొలిటికల్ లీడర్లను మనం అంచనా వేయలేం, వాళ్ళ అవసరాలను బట్టి లేకపోతే వాళ్ళకున్న వర్షన్ బట్టి వాళ్ళకున్న నీడ్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు పొలిటికల్ పార్టీలకు. కాబట్టి మరి అంత ఈజీనా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఒక డౌట్ అయితే ఉండట, అనుమానం ఉందట. వాట్ రేవంత్ రెడ్డి, వాట్ ఈజ్ డూయింగ్, ఏం చేస్తున్నాడు, ఏ పార్టీలో బీజేపీ కోసం ఏమైనా పనిచేస్తున్నా, బీజేపీలో పుసుకున్న పోతుడా, బీజేపీకి ఏమైనా సపోర్ట్ చేస్తుండా, బీజేపీ వైపు ఆయన చూపులు ఏమైనా ఉన్నాయా, అసలు ఏంది అనేది అధిష్టానం కూడా కొంత నజర్ పెడతా ఉన్నారు, కొంత రేవంత్ రెడ్డి పైన ఫోకస్ పెట్టారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.